హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షేపర్ కిచెన్. ఈరోజు వీడియోలో వెజిటేబుల్ పులావ్ని రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా అస్సలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యూస్ చేయకుండా ఒక స్పెషల్ మసాలాతో అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ మిరియాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ సోంపు, ఒక స్టార్ అనాస, చిన్న దాల్చిన చెక్క ముక్క, 4 లవంగాలు, కొంచెం ఎండు కొబ్బరి, 3 యాలకులు, అలాగే మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి పచ్చిమిర్చిని కూడా తీసుకొని వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఈ మసాలాతోనే మన పులావ్ అయితే రెడీ చేసుకుంటామండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని 2 బిర్యానీ ఆకులు, ఒక పిరికెడు పుదీనా ఆకులు వేసుకొని ఫ్రై చేసుకొని ఈ మసాలా పేస్ట్ అంతటినీ కూడా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కూడా మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి. ఈలోపు మనకి పులావ్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్ ముక్కలు, బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పొటాటో, టమాటా ముక్కలు, ఈ వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను. మీకు ఇంకా కావాలంటే కూడా మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వెజిటేబుల్స్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చిందండి. ముందుగా బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, అలాగే పొటాటో ముక్కలు వేసుకోవాలి. ఇవి ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఇవి ఉడికిపోయిన తర్వాత టమాటా ముక్కలు, ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని వీటిని కూడా కలుపుకుంటూ కొంచెం సేపు ఈ మసాలాలన్నీ పట్టి ఉడికేంత విధంగా ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈలోపు నేను బాస్మతి బియ్యాన్ని ముందుగానే కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉడికిపోయిన తర్వాత కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ ఆయిల్లో ఒకసారి ఈ రైస్ అంతా కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు పొడిపొల్లాడుతూ చక్కగా వస్తుంది. ఇది ఫ్రై అయ్యేలోపు వాటర్ని అయితే నేను హీట్ చేసి పెట్టుకున్నాను. ఆ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నానండి. నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి. అందుకని 1:1.5 రేషియోతో 3 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇందులోనే కొంచెం మన టేస్ట్కి తగినట్లుగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్, మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి చూడండి. అడుగున కొంచెం నీరు ఉంటుంది కదా, కొంచెం చెమ్మ, ఇలా చెమ్మ ఉన్నప్పుడు ఇప్పుడు పుదీనా అలాగే కొత్తిమీర 2 కూడా యాడ్ చేసుకొని ఒక హాఫ్ బద్ద లెమన్ కూడా పిండుకొని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా సైడ్ నుంచి ఈవెన్గా కలుపుకోవాలండి. ఒకసారి రైస్ విరగకుండా ఇలాగా కలుపుకొని మూత పెట్టుకొని 7 మినిట్స్ దమ్మించుకోవాలండి. ఆవిరి బయటికి పోకుండా దమ్మించుకుంటే ఇలాగైతే మన పులావ్ వేడివేడిగా పొడిపొల్లాడుతూ రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన ఒక 10 మినిట్స్ వరకు మూత తీయకండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఇలా సర్వ్ చేసుకోండి. మీరు ఏ కర్రీతో ఈ పులావ్ని సర్వ్ చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది. అచ్చం రైతాతో తిన్నా, లేదంటే ప్లెయిన్గా ఇలా ఉత్త పులావ్ తిన్నా కూడా మన మసాలాలన్నీ యాడ్ చేసాం కాబట్టి చాలా చాలా బాగుంటుందండి. మరి నేను చూపించిన ఈ స్పెషల్ మసాలాతో మీరు కూడా వెజిటేబుల్ పులావ్ని ప్రిపేర్ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. అంతవరకు బాయ్.